లీడర్ వచ్చాడు. చరిత్ర పుస్తకాల్ని చించేసి కొత్త ఖాతా పుస్తకాన్ని తెరిచాడు. అంతా అగమ్య గోచరం. అంకెల డాంబికాలే తప్ప అదృష్టాల అడ్రస్లే అక్కడ లేవు. చిరునామాల్నే సృష్టించుకోవాల్సిన అగత్యం. అందుకే ఆ లీడర్ నేనే కూలీ నెంబర్ 1 అంటూ కొత్త నినాదానికి తెరలేపాడు. తాను కట్టబోయే రాజధానికి, ఆ పైన సృష్టించబోయే నవ్యాంధ్రప్రదేశ్కు రాళ్లెత్తే కూలీలు కావాలంటూ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేశాడు. దీంతో తాజ్మహల్ నిర్మాణాలేమో కానీ ఇటుకలు తెచ్చేవాళ్లకు ఇప్పుడు యమా కిరాకి. అవును, ఆయనకిప్పుడు పైసలిచ్చే ప్రొడ్యూసర్లు కావాలి. అందుకే ఈ ఆర్భాటం, ఈ ఆలోచన. ఆదివారం అక్కడ ఆకాశానికి చిల్లులు పడ్డాయి. అన్న ఎన్టీఆర్ అన్న మాటలు అక్కడ నిజమనిపించాయి. బెజవాడ గుంటూరుల మధ్య నిజంగానే నేల ఈనింది. కేరింతలు ప్రతిధ్వనించాయి. పండగ జరిగిపోయింది. పండగలదేముందిలే, క్యాలెండర్ల పేజీలు తిరిగే కొద్దీ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇప్పుడు అందరి భయాలు మామూళ్ల పండగల గురించి కాదు, మొసళ్ల పండగ గురించి. దట్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్. ఈ ముందున్న మొసళ్ల పండక్కి సిద్ధం కాక తప్పదు. కానీ అరివీర భయంకరుడు, అపర చాణక్యుడు తన జేబుల్లో ఏకంగా పాశుపతాస్త్రాలనే పెట్టుకుని తిరిగేవాడు ఉన్నాడన్న భరోసా జనాలకి. ఏం చేస్తాడో తెలీదు, ఎలా చేస్తాడన్నది ఊహలకే అందదు. కానీ చేస్తాడన్న ధీమా. సామదాన బీద దండోపాయాల్ని ఉపయోగించక తప్పదు. తాను కొట్టిన కుంభస్థలాన్ని కాపాడుకోవాలంటే అపర కుబేర్ల సపోర్ట్ కావాల్సిందే. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రేపు రాబోయే రాజధానికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కనీసం ఒక ఇటుకైనా సరే వాళ్ళ తరపున పంపించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందరి కాంట్రిబ్యూషన్ అవసరం, అందరి చందాల అవసరం. అప్పుడే ఈ ప్రాంతం బాగుపడుతుంది. ఈయనే అంటే ఈయనతో పాటు ఇంకొక ఆయన కేసీఆర్. ఇద్దరూ విడివిడిగా హామీల్ని గుప్పించేశారు. ఎన్నికల్లో గెలిచొచ్చారు. రైతుల రుణాల మాఫీ. ఈ మాఫీ అనే 2 అక్షరాల పదం ఇప్పుడు ఇద్దరికీ నిద్రలన్నీ మాఫీ చేసి పారేస్తోంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అదేదో పాత డబ్బాల సినిమాలో అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా వినిపిస్తూనే ఉంది. మొన్నీ మధ్యే ఈ కేసీఆర్ ఆ రుణమాఫీ ఆ ఒక్క సంవత్సరానికేనంటూ చేయించుకున్న ప్రకటన ఒక్కసారిగా భగ్గుమనిపించింది. ఈ ప్రకటనలో స్పెల్లింగ్ మిస్టేకులు, వ్యాకరణ దోషాలు 2 ఉన్నాయంటూ ఆయన ఎంతగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించినా ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఇక చంద్రబాబు తన తొలి సంతకం అంటూ రుణమాఫీ ఫైలు మీద చేసి పారేసిన సంతకం పోటు అసలు చెల్లనే చెల్లదంటూ ఆ జగన్ బాబు అప్పుడే నోరు పారేసుకున్నాడు. ఆచరణ సాధ్యం కాని హామీల్నిచ్చి మడమ తిప్పేయడం తాను చేయలేనందువల్లే ఈ ఎన్నికల్లో ఓడిపోయానంటూ సగర్వంగా ప్రకటించుకున్నారు కూడా. ఏదైతేనేం ఇప్పుడు ప్రతిపక్షపోడి మాటలకే బరువులెక్కువ. సింహాసనాల్ని అధిష్ఠించిన అధిపతులిద్దరూ 6-100 మాట నిలబెట్టుకోవాల్సిన అగత్యాలు మాత్రం వచ్చిపడ్డాయి. ఆదివారం నాటి చంద్రబాబు హామీ రైతుల రుణాల్ని రద్దు చేయడం కాదని, సదరు రద్దుకు లేదా మాఫీకి వేసుకున్న ఒక కమిటీ మాత్రమేనంటూ ఆ జగన్ పత్రిక భాష్యం చెప్పింది. 15 రోజుల్లోగా సదరు విషయం మీద ప్రాథమిక నివేదిక, 45 రోజుల్లోగా తుది నివేదిక ఈ కమిటీ ఇస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులిచ్చుకున్న సందేశ సారాంశం. అంటే తానిచ్చిన మాటకు మెలికలు తిప్పుతున్నారా అంటూ డౌట్లు. నిజానికి ఉచితాలకు అలవాటు పడ్డ ఈ ప్రజానీకం ఎన్నికలొస్తున్నాయంటేనే నోట్లో నీళ్లూరుతున్న నేపథ్యం. రేపటి రోజున వండి వార్చి వడ్డించి నోట్లో ముద్ద పెట్టించుకునే అవసరాలు కూడా తీర్చాలని దిక్కుమాలిన ఆలోచనలు కూడా అక్కడే పడుతున్నాయి. నారుపోసిన వాడు నీరు పోయడా అనే తెంపరితనం కూడా ఓట్లడిగే వాళ్ల ఆలోచనలో భాగమైపోయింది.
అదే అదనుగా భావించిన రాజకీయ పార్టీలు ఇటువంటి రాక్షస రతికే పూనుకుంటున్నాయి. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం, హక్కున చేర్చుకోవడం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రాధాన్యాల్లో మొట్టమొదటిది, సందేహమే లేదు. కానీ మొత్తం ఆర్థిక వ్యవస్థల్ని కుదేలు చేసి పారేసే అపసవ్యమైన హామీల్ని ఇవ్వడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్లు, సుప్రీంకోర్టులే జవాబులు చెప్పలేకపోతున్నాయి. నిజమే, డబ్బెవరికి చేదు? ఇల్లు కదలకుండానే, ఏ పని చేయకుండానే చేతుల్లో పచ్చనోట్లు పెట్టేస్తామంటూ ప్రామిస్లు పడిపోతుంటే అవతలివాడు బుట్టలో పడకుండా ఎందుకుంటాడు? ఈ విషయాలన్నీ మళ్ళీ చర్చించుకున్నవే. ఉచితాలు వద్దంటూ సిఫార్సులు, తీర్మానాలు చేసుకుని చెత్తబుట్టల్లో పారేసుకున్నవే. మీ ఆశీస్సులు కావాలి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ ఒక రాజధాని కట్టే వరకు నెంబర్ 1 కూలీగా నేను పనిచేస్తాను. నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. కొత్త రాజధాని నిర్మాణానికి నేనే నెంబర్ 1 కూలీనంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలో ఒక భావోద్వేగం ఉంది. ఆయన తొలి పలుకుల్లో తొణికిసలాడిన నిజాయితీని ఎవ్వరూ శంకించబోవడం లేదు. రైతు, పేదల ఇళ్లలో తానొక్క పెద్ద కొడుకునవుతానంటూ, తనని తానే దత్తతిచ్చుకుంటానంటూ చేసిన ప్రకటన కూడా ఒక భావోద్వేగానికి సంబంధించింది. సంతకాలు సంచలనాల్ని సృష్టిస్తాయేమో గాని సంకల్పాల్ని మాత్రం కాదు. తన రుణమాఫీ విధి విధానాల మీద ఏర్పాటు చేసుకున్న కమిటీ ఫైలు మీద పెట్టిన సంతకంతో పాటు వృద్ధాప్య వికలాంగ పెన్షన్ల పెంపు, ₹2కే 20 లీటర్ల మినరల్ వాటర్, బెల్ట్ షాపుల రద్దు, రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంపు, ఇవన్నీ ఆయన చేసిన 5 సంతకాలు. ఈ సంతకాలు సంచలనాలైతే పుట్టించాయి గాని ఆయనతో పాటు మొత్తం టీంలో సంకల్ప బలాన్ని కలిగించగలగాలి. అందుకే అన్నది, సంతకాలు సంచలనాల్ని సృష్టిస్తాయేమో గాని సంకల్పాల్ని మాత్రం కాదు. విష్ యు ఆల్ ది బెస్ట్.